జ్ఞానులకి పెద్ద పెద్ద జ్ఞానులకు కూడా దొరకదే, అలాంటిది మాకు దొరికింది అనుకున్నారు. ఇలాంటి సౌహగమదం చూస్తున్నాడు ఆయన. అది చూసి ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత, ఆయన అక్కడికక్కడ అంతర్ధానమైపోయాట. అంతవరకు విహరించిన కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఈ భావాన్ని గమనించి ప్రశమాయ ప్రసాదాయ రెండు మాటలు, ఎందుకు అంతర్ధానమయ్యాడనే మాటని రెండు చక్కటి పదాలతో చెప్తున్నాడు సుఖయోగీంద్రులు. ప్రశమాయ ప్రసాదాయ. ప్రశమము, ప్రశమము అంటే తొలగించుట, సంపూర్ణముగా దాన్ని తొలగించదలుచుకున్నాడు. శమనము అంటేనే తొలగించుట, ప్రశమనము అంటే సంపూర్ణముగా తొలగించుట. సంపూర్ణముగా దాన్ని తొలగించదలుచుకున్నాడు. తొలగించి ఏం చేయదలుచుకున్నాడు? ప్రసాదాయ. ప్రసాదం అంటే అనుగ్రహించుట అని అర్థం. సంపూర్ణముగా తొలగించి అనుగ్రహించదలుచుకున్నాడు కనుక అంతర్ధానమయ్యేట. చూడండి, ఇక్కడ అంతర్ధానమయ్యాడే కానీ వెళ్ళిపోలేదు. రెండిటికి చాలా భేదాలు ఉన్నాయండి. పరమాత్మ కనిపించకపోతే అంతర్ధానమయ్యాడు అంటారు, కానీ వైకుంఠానికి వెళ్ళిపోయిండి తర్వాత చూసుకుందాం అనుకోవడం కాదు. ఇక్కడ అంతర్ధానము, పరమాత్మ కనబడితే ప్రత్యక్షం, కనుమరుగైతే అంతర్ధానం. లోకంలో ఇంకోళ్ళ విషయంలో ఈ మాట అనం. ఎవడైనా మన దగ్గరికి వచ్చి వెళితే వాడు వచ్చి వెళ్ళాడు అంటాం, కానీ ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు అనం. వాడు పరమాత్మనే అంటాం. ఎందుకంటాం అర్థం చేసుకోండి. అంటే అక్కడున్న పరమాత్మ అక్కడే లీనమయ్యాడు, కనబడట్లేదు. ఆయన సర్వవ్యాపకుడు. ఆయన వీళ్ళని అనుగ్రహించడానికి ఎంతవరకు సగుణ సాకార రూపంగా ప్రకటింపబడిన వాడు మళ్ళీ అంతరధీయత. అంతరధీయత, ఇందులో మరొక రహస్యం ఉన్నది. అంతరధీయత అనడంలో అక్కడికక్కడే లీనమైపోయాడు ఒకటి, వారి లోపలే లీనమైపోయాడు. అంతరధీయత అంటే లోపల లీనమైపోయాడు. ఇంతవరకు వెలికి కనబడ్డ స్వామి వారి హృదయంలోనే లీనమైపోయేట. ఆ లీనమైపోయాడు కనుక వాళ్ళు బయట మాత్రమే వెతుకుతున్న వాళ్ళు లోపల లీనమైన వాడిని వెతకలేక బయట వెతుక్కుంటున్నారు. ఎదలో వాడిని ఎదుట కనబడాలని వెతుక్కుంటున్నారు. ఇది అంతరధీయత అనే మాటలో ఇంత విశేషం ఉందండి. వెతుక్కుంటున్నారు. అయితే లోపల వాడినేనైనా సరే బయటైనా వెతుక్కోవడం మొదలు పెడితే ఆయన తప్పకుండా కనబడతాడు ఎప్పటికైనా. కానీ వెతకాలి. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. స్వామి యొక్క వేణునాదం విని వచ్చి ఆయన యొక్క సాంగత్య సౌభాగ్యాన్ని పొందేరు వీరు. ఇంకా తన్మయ స్థితి రాలేదు వాళ్ళకి. సాంగత్య సౌభాగ్యం మాత్రమే వచ్చింది, అంత మేరకే. తన్మయత తాదాత్మ్యత అనే పరాకౌటికి చెందిన దశలు రాలేదు వాళ్ళకి. ఈ దశలోనే స్వామి వాళ్ళని ఏం చేశాడు? అంతర్ధానమైపోవడంతో వాళ్ళు వెతుకుతున్నారు. ఇక్కడి నుంచి అన్వేషణ దశ మొదలైంది. వాళ్ళు అన్వేషిస్తున్నారు పరమాత్మని. చెట్టుని పుట్టని పట్టుకు వెతుకుతున్నారండి. కృష్ణ విరహం, ఇది గొప్ప యోగం. కృష్ణ విరహం అనే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. భక్తిలో విరహాసక్తి అని ఒక ఆసక్తి ఉంది. ఇది చాలా గొప్పది. అంటే భగవద్విరహంలో ఏడవడంట. అది మనకు తెలుసా? ఆ ఏడుపు ఒక రామకృష్ణ పరమహంసకు తెలుసు, ఒక చైతన్య మహాప్రభువు తెలుసు, మహాభక్తులకు తెలుసు. నయనంగళదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఓ పరమాత్మ, నీ పేరు విన్న వెంటనే కళ్ళ జలజలా ఆనందాశ్రువులు రాలి ఒళ్ళంతా పులకించి గొంతు గద్గదమయ్యే స్థితి ఎప్పుడొస్తుందయ్యా అని ఏడ్చాడు. ఇది వస్తే ముక్తేనండి, మరి వేరే ముక్తి అక్కర్లే. ఇదే ముక్త్యావస్థ. అది రావాలి. భగవద్విరహంలో తప్పించిపోవాలి. భగవద్విరహం అంటే ఇంకా నేను పరమాత్మకి నాకు దూరాన్ని తట్టుకోలేను, ఆయనతో కలిసిపోవాలని జీవుడు తప్పిస్తే తప్పకుండా ముక్తి వస్తుంది. ఆ తపన ఎంత పాటు ఉందో ఆలోచించుకోండి. ఆ తపనే విరహాశక్తి. ఆ విరహాశక్తిలో భగవద్ అనుభవం ఉంది. ఇది గొప్ప విశేషం. వియోగంలోనే యోగం ఉంది. వియోగంలోనే యోగం ఉంది. భగవద్వియోగంలో భగవంతుడి గురించిన తలంపు, ఆయన గురించిన ఏడుపు ఇన్ని లోపల నుంచి వెలికి వస్తాయి గనుక ఆ ఏడుపులోనే యోగం ఉంది. కనుకనే శంకరులు నమంత్రం నోయంత్రం తదిపి న జానే స్తుతిమహో నచాహ్వానం జానం తదిపి న జానే స్తుతికథా న జానే ముద్రాస్తే తదిపి న జానే విలపనం అన్నారు. అమ్మ ఏడవడం కూడా రాదమ్మా అన్నారు. ఇక్కడ ఆ ఏడవడం, వియోగం, భగవద్వియోగంలో ఆయన గురించి తలంపు, ఆయన చేరాలనే తపన, ఇవన్నిట్లో ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు కదా. కనుక నీలో పరమాత్మ ఎక్కువగా వెలికి వచ్చేది వియోగంలోనే. కనుక విరహాశక్తి. చైతన్య మహాప్రభు గొప్ప మాట అంటాడు, నీ సంయోగం కంటే వియోగం బాగుందయ్యా అన్నాడు. ఎందుకంటే నీ సంయోగంలో నిన్ను ఒక్కచోటే చూడగలను, నీ వియోగంలో అన్ని చోట్ల చూడగలను. అన్ని చోట్ల నిన్నే తలంచుకుంటూ, నిన్నే భావిస్తూ, కనిపించిన ప్రతిదీ నీవేమో అనుకుంటూ, వినిపించిన ప్రతిదీ నీ వేణునాదమేమో అనుకుంటూ అంతటా నిన్నే చూడగలను. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే అంటాడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో. యుగాయితం నిమేషేణ, కృష్ణా నీ వియోగంలో నిమిషాలు యుగాలైపోతున్నాయి, నా కళ్ళు శ్రావణ మేఘాలైపోతున్నాయి. అంటే నిరంతరం వర్షిస్తూ ఉన్నాయి. శూన్యాయితం జగత్సర్వం, నువ్వు లేని ఈ జగత్తంతా నాకు శూన్యంగా కనిపిస్తున్నది. గోవింద విరహం అనేది ఒక యోగం, విరహ యోగం. ఇప్పుడు వాళ్ళకి సంయోగ యోగం వెంటనే విరహ యోగం ప్రాప్తించింది. ఇది విరహ యోగంలో వాళ్ళు అన్వేషణము చేస్తున్నారు. ఈ అన్వేషణము చేస్తూ
కనబడిన ప్రతి చోట వెతుకుతున్నారట. అబలస్తదాత్మికాన్యవేదిషు కృష్ణ విహార విభ్రమా. వాళ్ళు ఆ కృష్ణ విహారములను తలంచుకుంటూ కనిపించిన ప్రతి చెట్టుని పుట్టని అడుగుతున్నారండి. పున్నాగ కానవే పున్నాగ వందితు. ఇవి చెట్ల పేర్లు. పున్నాగము, తిలకము, ఘనసారము, బంధూకము, మన్మథము, వంశము, చందనము, ఇవన్నీ చెట్ల పేర్లు. అవంటే ఏమిటండి అని దయచేసి నన్ను అడగద్దు, ఎందుకంటే ఆ బోటని నాకు కూడా అందనిదే అప్పుడు శబ్దములవి. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు. ఇందులో చమత్కారం చూడండి. పున్నాగ అనే చెట్టును చూస్తే పున్నాగముల చేత పూజింపబడే కృష్ణుడు, తిలక వృక్షాన్ని చూడగానే తిలకాన్ని ధరించిన కృష్ణుడు, ఇలా చెప్పడంలో ఆ వృక్షాన్ని చూడగానే స్వామి యొక్క స్మరణ. ఇలాగ వాళ్ళని చెట్టుని పుట్టని అడుగుతూ ఉన్నారు. అయితే మనకేమనిపిస్తుందంటే బాగా పిచ్చెక్కిన వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారులేండి అని. ఎందుకంటే మనకి దిక్కుమాల ప్రేమ కథలు చూడడం అలవాటైపోయి అలాంటి పైత్యమే ఇది కూడా అనుకుంటాం. కానీ వీళ్ళది అలాంటిది కాదు. ఎందుకంటే వీళ్ళు కృష్ణుని యొక్క ప్రేమలో మొత్తం జడజగత్తు కూడా పులకించిపోవడం కళ్ళారా చూశారు వీళ్ళు. ఇందాక నేను వేణునాథ వర్ణంలో మీరు పరిశీలించుంటారు. చెట్టు పుట్ట కూడా కృష్ణ ప్రేమలో పులకించిపోయింది. అలా పులకించిపోవడం చూశారు కనుకనే వాటిని అడుగుతున్నారు. ఇక్కడ క్రమంగా మల్లె పొదల దగ్గరికి వెళ్ళేట. ఆ మల్లె పొదలను చూసి స్వామి ఆనవాలు చెప్తాం, ఆయన కానీ మీ దగ్గరికి వచ్చాడా అంటున్నారు. ఈ ఆనవాలు చెప్తాం అనగానే వాళ్ళ మనస్సులో స్వామి ధ్యాన రూపంలో వస్తున్నాడు. విరహం ఎందుకు యోగం అన్నామో ఇక్కడ చూడండి. విరహంలో ధ్యానం ఉంది, విరహంలో స్మరణ ఉంది, విరహంలో గానం ఉంది, విరహంలో నీ మనస్సు ఉప్పొంగింది, పొంగింది, మొత్తం తాదాత్మ్యంగా పరమాత్మ మయమైపోతుంది. ఆ విరహయోగంలో క్రాగిపోతాడు జీవుడు, మరింత శుద్ధుడవుతాడు, మోక్షానికి సంపూర్ణ అర్హుడవుతాడు. అందుకే ఆ విరహయోగంలో వాళ్ళు కృష్ణుని యొక్క దివ్యమూర్తిని వర్ణిస్తున్నారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఎటువంటి వాడు? నల్లని వాడు, నీలమేఘశ్యాముడు. ఆయన ముఖంలో మాకు కొట్ట వచ్చినట్టు కనిపించేవా నేత్రములు, ఎంత చక్కటి నేత్రములు. పద్మనయనంబుల వాడు కృపారసంబు పైజల్లెడివాడు. ఆ కళ్ళు ఎందుకు గుర్తుండిపోయాయంటే ఆ కళ్ళల్లోంచే మాపై దయారసాన్ని చిలుకుతూ ఉంటాడు. కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు ఒకడు. ఆయన ఎప్పుడూ ఒకడేనండి, ఆయనకు రెండవది లేదు, ఆయనకి సాటి మరొకటి లేదు. అలాంటి ఏకం అద్వితీయం బ్రహ్మ అయినటువంటి ఏ తత్వం ఉన్నదో అతడు కానీ మీ దగ్గరికి వచ్చాడా? అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు, అందరినీ కలత పెట్టే మన్మథుణ్ణి కూడా కలత పెట్టగలిగే మహానుభావుడు. ఇది ఒక పెద్ద సంకేతం, తర్వాత తెలుస్తుంది. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు మమ్మంగజు పువ్వు తూపులకు నగ్గము చేసే లవంగలుంగ నారంగములారా మీ కడకు రాడు కదా కృపను ఉన్నా చూపరే. అదే నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ హేలావతుల కృష్ణ ఎలవాసితివని ఐలేయలతలారా అడుగరమ్మ వరజాక్షుడి చెటికి వచ్చిడాగడు కదా చూత మంజరులార చూడరమ్మ మానిని మదనతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ జాతి సతుల బాయ నీతియ హరికని జాతులార దిశల చాటరమ్మ కదలులారా పోయి కదలించి సికిపించ జూటు తెచ్చి కరుణ చూపరమ్మ. మీరు వెళ్ళి కదిలించి ఆయన్ని చూపించండి అంటూ వాళ్ళు వేదన పడుతూ వెళుతూ ఉండగా ఒక చోట తులసి వనం కనబడిందిటండి. బృందావనంలో స్వామికి తులసి ప్రియం కదా. ఆ తులసి కనబడగానే ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చొని ఆ తులసినంతటిని నిమిరి హరిచరణములకు ప్రియమై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరినీ దశ రాడు కదా హరిచొప్పెరగించి శుభములందింపగదే. నారాయణుని చరణాలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఓ తులసి, నువ్వంటే ఆయనకి ఇష్టం గనక ఇక్కడికి కానీ వచ్చాడా, నువ్వేనా చెప్పవమ్మా అని అడుగుతూ అడుగుతూ చెట్టుని పుట్టని అడిగి ఆ చెట్లు ఉన్న భూమిని ఒక్కసారి చూసేటండి. ఆ భూమిని చూసి నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వేనా చెప్పమ్మా. ఆయన నీపై అడుగులు వేస్తూ వెళ్ళాడు కదా. కిటియై కౌగిట చేర్చెన్ వటుడై వర్ధిల్లి కొలిచి వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడే క్రిందటి బామున ఏమి నోమునోచితమ్మ ధరిత్రి. ఓ భూమి, ఎంత ధన్యురాలివే నువ్వు. ఎందుకంటే ఒకప్పుడు ఆ స్వామి వరాహమే నిన్ను మోసాడు, తర్వాత వామనుడై నిన్ను తన పాదంతో కొలిచాడు.
ఇప్పుడు తన చిన్ని అడుగులతో నీపై నర్తన చేసి వెళ్ళాడంటే ఎంత పుణ్యాలు చేసేవో నువ్వు ఓ భూమి అని అంటూ క్రమంగా వీళ్ళు తదాత్మకత్వంబున కృష్ణలీలల అనుకరింపుచు వీళ్ళు ఎలా వెళుతున్నారు చూడండి. క్రమంగా ఆ విరహంతో కృష్ణ చింతన చేసి చేసి అన్ని చోట్ల కృష్ణుని చూస్తూ చూస్తూ ఉన్నవాళ్ళు క్రమంగా తామే కృష్ణులము అనే స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళి కృష్ణలీలను అనుకరించడం మొదలుపెట్టారు. ఉపనిషత్తుల్లో దీన్నే బ్రహ్మాకార వృత్తి, తదాకార వృత్తి అంటారు. ఇప్పుడు ఇది కృష్ణాకార వృత్తి. తమని తామే కృష్ణులుగా భావించుకుంటూ ఒక ఆమె చెప్తోందిట, ఇదిగో నేనే కృష్ణుణ్ణి, నువ్వే పూతనవి, సంహరిస్తున్నా నా మీదకు దూకింది టీమే. ఇంకొక ఆమె అయ్యయ్యో ఈ పాము వచ్చిందే, దీని మీద నేను నిలబడి నర్తన చేస్తాను అని ఇంకొక ఆమె నర్తన చేయడం మొదలుపెట్టింది. ఇంకొక ఆమె నేను నోరు తెరిచి బ్రహ్మాండాలు అన్నీ చూపిస్తున్నాను చూడవే యశోదా అన్నదిటండి ఒక ఆమె. ఇంకొక ఆమె ఏంటే వర్షంలో అందరూ తడిసిపోతున్నారు, రండి రండి, ఇదిగో కొండ ఎత్తాను, గోవర్ధనాన్ని ఎత్తానని చెప్పి తన పైటని పైకెత్తి పట్టుకుందిటండి ఆ తల్లి. ఇలా వీరందరూ కృష్ణలీలల్ని అనుకరిస్తూ మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని గీతలో చెప్పినట్లుగా మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం, వీరు ఒకరు గోడు ఒకరికి చెప్పుకుంటూ పరస్పరంగా కృష్ణలీలను అనుకరిస్తూ తిరుగుతూ ఉండడం భగవద్గీతలో స్వామి చెప్పిన మాటే. నాకే చిత్తములు ప్రాణములు అర్పించిన వాళ్ళు నా గురించే చెప్పుకుంటూ నాలోనే ఆనందిస్తారు, నాలోనే రమిస్తారు అన్నాడు ఇక్కడ. అంటే నాలోనే క్రీడిస్తారు, నాలోనే ఆనందిస్తారు అని చెప్పాడు. ఆ స్థితిని పొందుతున్నారు ఇక్కడ గోపికలందరూ. ఈ స్థితిలో వాళ్ళు ఉండగా చిత్రంగా వాళ్ళకి స్వామి అడుగుజాడలు కనబడ్డాయి. ఇప్పుడు అనుగ్రహించడం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. స్వామి అడుగుజాడలు కనబడ్డాయి వాళ్ళకి. అడుగుజాడలు చూసిన వెంటనే ఇదిగో కృష్ణుని అడుగుజాడలు అన్నారు. ఇది బాగానే ఉంది, కానీ ఇది మగవాడి అడుగుజాడలు ఈ రెండు. ఆ పక్కన రెండు ఆడవారి పాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె ఎవరు చూడండి. ఉన్నవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గోపికలు. ఆమె ఎవరండి బాబు, ఆమె ఎవరు, ఇది వాళ్ళకి పట్టుకుంది సందేహం. కృష్ణ పాదాలు చూసిన ఆనందం కంటే ఆ పక్కన మరో స్త్రీ పాదాలను వాళ్ళు చూశారు. ఆమె ఎవరు, వెంటనే ఆ పాదాలు అడుగుజాడలు పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టారండి. అన్ని చోట్ల 4 పాదాలు కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరి పాదాలు అనమాట. అవి 4 పాదాలు కనిపిస్తున్నాయి. అది చూసి ఆశ్చర్యపోతున్నారు. మగజాడలోనిదే మగువ జాడ, ఇటు మగజాడ పక్కన మగువ జాడ కనిపిస్తున్నది. ఎవరామె చెప్పలేదు భాగవతంలో, రహస్యంగానే పెట్టాడు. కానీ ఈ రహస్యాన్ని ఇతర పురాణాలు విప్పేశాయి. ఈ అడుగుజాడలు కనిపిస్తేనే కానీ గోపికలకు సంపూర్ణమైనటువంటి సిద్ధికి కావలసిన అర్హత రాదు. ఆ అడుగుజాడలు కనబడాలి. అడుగుజాడల గురించే నేను ధ్యానం చేసుకున్నాం. అనారాజ్య రాధా పదాంభోజ రేణు, ఆ అడుగుజాడలు అమ్మ రాధమ్మవి. ఆ రాధాదేవి యొక్క దివ్య చరణములు అక్కడ కనబడ్డాయి. వాళ్ళ కృష్ణ చరణముల ప్రక్కనే రాధాదేవి యొక్క దివ్య చరణములు వారికి కనబడుతున్నాయి. ఆ కనబడిన అడుగుజాడలు బట్టి వాళ్ళు ముందుకు వెళుతూ స్వామి యొక్క లీలల్ని తలంచుకుంటున్నారు. అడుగుజాడలు బట్టి లీలల్ని. ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా అది ఎలా ఉన్నదంటే ఈ రెండు పక్క పక్కనే వెళ్ళడాన్ని చూశారు. ఓహో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారనమాట. ఇక్కడ ఎదురెదురుగా ఉండడం చూశారట. చూసి ఓ ఇక్కడ ఎదురెదురుగా ఉన్నారనమాట. ఇంకొక చోట చూశారు, అక్కడ స్వామి యొక్క పాదం యొక్క ముందు భాగం మాత్రమే నొక్కి ఉందిట భూమి మీద. అది చూసి కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మనసి పాదాగ్రంబు మోపినాడు. అదొక విశేషం. మరొక చోటకు వెళ్ళేటప్పటికల్లా ఆయన అడుగుజాళ్లే కనిపించాయి కానీ ఆవిడ కనబడలేదుట. ఆవిడ ఏమయ్యింది అందుట గోపిక. ఏం కాలేదు, ఇక్కడ ఆయన గారు ఆవిడ నెత్తుకుని తీసుకెళ్ళాడు అన్నది. ఇక్కడ చూడండి, సతి నెత్తుకొని వెట్క జరిగినాడిక్కడ తృణములో లేదిదే తెరవజాడ, ప్రియకు దమ్మిల్లంబు పెట్టినాడిక్కడ కూర్చున్న చొప్పిదే కొమరు మిగులు. ఇవన్నీ రహస్యములైన విషయములండి. సుఖయోగీంద్రుడు చెప్పినటువంటి భాగవతంలో రాధాదేవి గూఢనాయిక, రహస్యనాయిక. ఆయన బయటకు ప్రకటించకుండా గుప్తంగా రాధ యొక్క ప్రస్తావన చేస్తున్నారు సుఖయోగీంద్రులు. ఇక్కడ కూర్చున్న తీరు కనబడింది, అంటే పాదములు కాదు, వాళ్ళిద్దరూ కూర్చున్న తీరు కనబడింది. ఆ కూర్చోవడం కూడా ఒక స్త్రీ ముందు కూర్చుంటే వెనక పురుషుడు కూర్చున్నట్లుగా ఇక్కడ గుర్తును బట్టి మేము పోల్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చేశారంటే కృష్ణుడు ఆమె జడలో పువ్వులు పెట్టాడు. అంతేకాదు ఇక్కడ ఆమె పాదం పట్టుకుని ఆయన దిద్ది ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు ఊహ చేస్తున్నారు, భావన చేస్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఆమెను సేవిస్తున్నాడండి. చూడండి, ఇక్కడ ఆమె సేవించడమే కాదు, ఆమెను ఆయన సేవిస్తున్నాడు. ఇలాగ ఆయన చేత సేవింపబడేది ఇంకెవరు? ఒక ఎలనాగ చెయ్యూదినాడిక్కడ సరసనున్నవి 4 చరణములును, ఒక నీలవేణితో ఒదిగినాడిక్కడ మగజాడలోనిదే మగువ జాడ. ఈ విధంగా వాళ్ళు ఈ రెండింటినీ చూసి భావిస్తూ ఉండడంలో అంతరార్థాన్ని కొంచెం ఇక్కడ గమనిద్దాం. రాధాదేవి
భాగవతంలో నేరుగా చెప్పలేదు కనుక రాధ పాత్ర లేదు అని కొందరు అజ్ఞానులు అనుకుంటారు. దీనికే ఇతర శాస్త్రముల సహాయంతో తెలుసుకోవాలి. మొత్తం అనేక పురాణాల్లో రాధాదేవి చరిత్ర చెప్పబడుతున్నది. ఉపనిషత్తుల్లో సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో రాధాతత్వం చాలా అద్భుతంగా వివరించబడుతున్నది. రాధికోపనిషత్తు అని మరొక ప్రత్యేకమైన ఉపనిషత్తున్నది. దేవం దేవం రాధసే చోదయంతీం అని వేదమంత్రంలో కూడా ఆ పరమాత్మని ఆరాధిస్తూ ప్రేరేపించే తల్లి అని ఆ శక్తిని వర్ణించారు. అలాగే మీరు దేవీ భాగవతం పరిశీలిస్తే పరాశక్తి ధరించిన 5 రూపాలను వర్ణించింది దేవీ భాగవతం. ఆ 5 రూపాలు దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఇది తత్వం చెప్పబడుతున్నది. అలాగే ఇంద్రుడు చేసిన లక్ష్మీస్థుతి ఒకటి ప్రసిద్ధంగా మనకు కనిపిస్తుంది. క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే పరాత్పరే శుద్ధసత్వ స్వరూపే చ కోపాది పరివర్జితే కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందావనే వనే కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే అని లక్ష్మీదేవి స్థుతిలో కనిపిస్తుంది. అమ్మ నువ్వే రాసేశ్వరి అయినటువంటి రాధాదేవివి అని. ఇక్కడ రాధాదేవి గురించి చెప్పాలి అంటే సృష్టిలో నిజానికి ఎందరు దేవుళ్ళు ఉన్నారా అని ప్రశ్న వేస్తే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి స్థితిలయలనే శక్తి చేసేటప్పుడు ఆయన్నే పరమేశ్వరుడు అని వ్యవహరిస్తాం. ఆయన సృష్టి చేసేటప్పుడు ఆయన్నే బ్రహ్మ అంటారు, స్థితి చేసేటప్పుడు ఆయనే విష్ణువు, లయం చేసేటప్పుడు ఆయనే రుద్రుడు. అదేవిధంగా వేదశక్తిగా ఆయన సూర్యమండలంలో ప్రకాశించినప్పుడు ఆయన్నే హిరణ్య గర్భుడు అని కూడా చెప్తారు. ఆయనయే పరమ ప్రేమస్వరూపమే అనుగ్రహస్వరూపంగా భాషించేటప్పుడు కృష్ణుడు అని చెప్పబడుతుంటాడు. ఆయనయే వ్యవహారం బట్టి చెప్పబడుతున్నాడు. అలాగా సృష్టిలో ఎవరికైనా సరే ఒక పని చేయాలన్నప్పుడు కొన్ని శక్తులు అవసరం. మనం ఏదైనా పని చేయాలంటే పని ఎలా చేయాలనే జ్ఞానం ముందు కావాలి, దాన్ని వ్యక్తీకరించగలిగే ఎక్స్ప్రెషన్ కావాలి, దాని తర్వాత పని చేయగలిగే శక్తి ఉండాలి. అవునా లేదా? పని చేయగలిగే శక్తి ఉండాలి, దానితో పాటు పని చేయడానికి కావలసిన సంపద కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఒక పని చేయలేం. మనకు ఎలాగైతే ఒక పని చేయడానికి ఈ 3 కావాలో విశ్వమనే పని చేయడానికి పరమాత్మకు జ్ఞానం ఉంది. అవునా లేదా? ఈ పరమాత్మకున్న జ్ఞానం పేరే సరస్వతి. ఏ సంపదతో ఈ విశ్వాన్నంతటి తను రచిస్తూ ఉన్నాడో తన దగ్గరున్న సంపదే, ఈ సంపదకి పేరు లక్ష్మి. ఏ శక్తితో జగద్రచన చేస్తున్నాడో ఆ శక్తియే గౌరీ. పేరే కాదండి. కనుక ఆయన ఇన్ని రూపాలు ధరించినప్పుడు ఆయన శక్తి ఇన్ని రూపాలే ధరించి ఉన్నది. కనుక ఆయన యొక్క సృష్టికారక శక్తి జ్ఞానశక్తి సరస్వతి, సంపత్శక్తి లక్ష్మి, క్రియాశక్తి పటుత్వ శక్తి దుర్గా, వేదశక్తి గాయత్రి, ప్రేమశక్తి రాధ. ఆయన యొక్క ఇంత ఎందుకు చేస్తున్నాడండి? ప్రేమ వల్ల. ఆ ప్రేమయే రాధ. రాధ ప్రేమతత్వం, కృష్ణుని యొక్క ప్రేమస్వరూపిణి, కృష్ణుని యొక్క ప్రాణస్వరూపిణి, కృష్ణుని యొక్క హలాదిని శక్తి రాధ. రాధ కృష్ణ ప్రేమస్వరూపిణి, పరమాత్మ ప్రేమస్వరూపుడు. జగమంతా తన ప్రేమని నింపి పరచి ఉంచాడు. ఎవడా ప్రేమను తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ప్రేమించేవాడే ప్రేమను తెలుసుకోగలడు. ఇది ఒకటి తెలుసుకోండి. ప్రేమించేవాడి ప్రేమను తెలుసుకోగలడు. మనం ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమను మనం తెలుసుకోగలం. మనం ప్రేమించడం అంటే ఆయన ప్రేమకు పేరుంది, మన ప్రేమకు ఒక పేరుందండి. ప్రేమే కానీ దాని యొక్క స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమకి వాత్సల్యం అని పేరు. అలాగే గురువుకి శిష్యుల పట్ల ఉన్న ప్రేమకి వాత్సల్యం అనే పేరు. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ప్రేమకి వినయం అని పేరు. అలాగే సవయస్కులైనటువంటి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి స్నేహం అని పేరు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకి ప్రణయం అని పేరు. అలాగే పరమాత్మకి మనపై ఉన్న ప్రేమకి దయ అని పేరు, కృప అని పేరు. పరమాత్మకి జగత్తుపై ఉన్న ప్రేమ కృప, మనకి పరమాత్మపై ఉన్న ప్రేమ భక్తి. కనుక భక్తి అంటే ప్రేమస్వరూపమే. అందుకే నారద మహర్షి సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు నారద భక్తి సూత్రాల్లో. ఈ భక్తి సూత్రాలు రాయడానికి నారదుడు బృందావనంలో కుసుమ సరోవరంలో స్నానం చేసి తపస్సు చేసి రాధాకృష్ణ దర్శనం చేసి భక్తి సూత్రాలు రచించట. కనుక రాధాదేవి అంటే ఎవరో కాదు, పరమాత్మ యొక్క కృపాధార. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనలో భక్తి అనే ధార వస్తుందండి. నేను నిన్న చెప్పాను, సూర్యుడి నుంచి కాంతి ధార కిందకు పడుతూ ఉన్నప్పుడు ఈ కాంతి ఆధారంగానే నువ్వు సూర్యుడిని తెలుసుకోగలవు. అవునా లేదా? ఈ కాంతిని ఆధారం చేసుకునే సూర్యుని తెలుసుకోలేవు. ఎప్పుడు? నీపై ఆ కాంతి ప్రసరించినప్పుడు. అవునా లేదా? అలాగే పరమాత్మ యొక్క కృపాధార ఏదైతే ఉన్నదో అది నీపై ప్రసరించితే దీని ఆధారంగానే నువ్వు దాన్ని తెలుసుకోగలవు. ఆ
సూర్యునికి కాంతి ధార ఎలాంటిదో కృష్ణునికి కృపాధార అటువంటిది. ఆ కృపాధారా స్వరూపిణి రాధాదేవి, ఆ తల్లి. కనుక రాధాదేవి పాత్ర వ్యక్త కాదు. ఆ మాటకొస్తే పరమాత్మ రాధాదేవి రెండు అవిభాజ్యమైనటువంటి శక్తులు. కనుక రాధాదేవి తత్వం ఇంత ఉన్నది. పైగా రాధా అనే పేరు ఒట్టి పేరు కాదు, మంత్రం, అది మహామంత్రం. పైగా బృందావనంలో రాధా 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 అని వినపడుతుంది. ఎందుకు? దానికి ఒక పెద్ద కథ ఉంది. బృందావనంలో అందరూ కృష్ణనామమే చెయ్యాలని రాధాదేవికి పెద్ద రిజల్యూషన్ పాస్ చేసిందిట. అందరూ కృష్ణనామమే అనాలని. అయితే కృష్ణుడికి రాధానామం చాలా ఇష్టం. ఆయన రాధ పేరు వింటే చాలు పరవశించిపోతాట, కళ్ళ ఆనందాలు వస్తాయట. అప్పుడు ఆ స్థితిలో ఉన్న కృష్ణుడిని చూసిందట రాధాదేవి. ఓహో, నా పేరంటే నీకింత ఆనందమా? నాకు కావలసింది నీ ఆనందమే గనక నీ ఆనందం కోసం మొత్తం అందరూ రాధా అందరుగాక అని శాసించింది ఆ తల్లి. అప్పటి నుంచి అందరూ రాధానామాన్ని స్మరిస్తున్నారట. కానీ కృష్ణానందం కోసమే రాధా. ఇది రాధాదేవి యొక్క విశేషం. అయితే రాధాదేవి చరిత్ర భాగవతంలో కనబడదు అంటే కనబడకుండా ఊరుకోదు, కనబడుతుంది. అయితే రాధాదేవి గోపికల్లో ఒక గోపికగానే అక్కడ ఉన్నదండి, వేరే ప్రత్యేకంగా కనబడట్లేదు. రహస్యంగా గోపికల్లో గోపికగానే ఉంది. రాధాదేవి పేరు భాగవతంలో చెప్పలేదు అంటే ఏ గోపిక పేరు చెప్పారని ఇది చెప్పలేదంట అని చెప్పండి. అసలు ఏ గోపిక పేరు కూడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఏ గోపిక పేరు కూడా చెప్పలేదు. అది వ్యాసుడు చేసిన గొప్ప టెక్నిక్. అది సుఖయోగేంద్రుడి స్థితి ఒకటి, వ్యాసుడి యొక్క టెక్నిక్ ఒకటి ఉన్నది అక్కడ. అదేమిటంటే ఎవరి పేరు చెప్పలేదు. దీని ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఏంటి అంటే భక్తులకి నామరూప అహంకారము లేవు, పేర్లు రూపాలు లేవు, అందరూ గోపికలే. గోపికా భావమే గొప్పది. కనుక ఎవడు గోపిక అవుతాడో వాడు మాత్రమే గోపీజన వల్లభుణ్ణి పొందగలరు. కనుక అందరం గోపీజనులం కావాలండి. గోపికలైన వాళ్ళు మాత్రమే పరమాత్మను పొందగలరు. గోపిక అంటే అర్థం ఏమిటి? గోపి అనే మాటకి శాస్త్రం చెప్పిన అర్థం ఏంటంటే గోభిః భక్తిరసం పిబతి ఇది గోపి. గోభిః భక్తిరసం పిబతి ఇది గోపి అంటే గోభిః అంటే ఇంద్రియైః, భక్తిరసం